హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి అయ్యప్ప స్వామి పూజలు షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకున్నానంటే, మీలో ఎవరైనా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ చేసుకుందాం అనుకున్నా అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఇంకా కంటెంట్లోకి వెళ్తే, పూజ అంటే చాలా హంగు ఆర్భాటాలతో చేయనవసరం లేదండి. మనకున్న స్తోమతలో పూజకి అవసరమైనవి సమకూర్చుకొని మనసు నిండా భక్తితో చేస్తే చాలండి. మా రిలేటివ్స్లో ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజని మరియు భజన చేయించుకున్నారండి. అందుకు కానీ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. కానీ మేము వెళ్ళేపాటికే పూజ అయితే అయిపోయిందండి. స్వాములకి సద్ది పెడుతున్నారు. సద్ది అంటే స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకి మధ్యాహ్నం పెట్టే భోజనాన్ని సద్ది అంటారండి. అయ్యప్ప దీక్ష అంటే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామిలా మారడం అని అర్థం. నల్ల వస్త్రాలు ధరించి కాళ్ళకి చెప్పులు లేకుండా సంసార జీవితానికి దూరంగా ఉండి అయ్యప్ప స్వామికి డైలీ పూజ చేసుకోవడానికి సపరేట్గా ఒక పీఠం పెట్టుకొని ఉదయాన్నే 4:30కు లేచి నది స్నానం చేసి ఆ తర్వాత 5 గంటలు లేదా 5:30 గంటల కల్లా స్వామి పూజ చేసుకోవాలండి. తప్పనిసరిగా స్వామి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ స్వామివారి దగ్గర హారతి తీసుకోకుండా రోజు ప్రారంభించకూడదు. ఉదయం భిక్షలో భాగంగా అల్పాహారం తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనంలో సద్ది చేస్తారు. మళ్ళీ నైట్ భిక్ష అల్పాహారంగా తీసుకుంటారు. ఇలా 41 రోజులు ఈ దీక్షలో ఉంటారు. ఈ దీక్షలో ఉన్నన్ని రోజులు అబద్ధాలు ఆడరు. ధూమపానం మద్యపానం అలాంటివి ఏమీ చేయకుండా దూరంగా ఉండి ఎవరిని దూషించకుండా కోపంతో కాకుండా శాంతంగా ఉంటూ ప్రతి ఒక్కరిలో ఆ అయ్యప్ప స్వామిని చూసుకుంటూ స్వార్థం ద్వేషం లాంటివి ఏమీ దరిచేరకుండా చాలా భక్తితో నిష్టలతో అయ్యప్పే తాముగా మారి దీక్షలో ఉంటారు. అలాంటి కఠోర దీక్షలో ఉన్న స్వాముల్ని మన ఇంటికి పిలిచి పూజ చేయించి వారికి భోజనం వడ్డిచ్చేసి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామికి సర్ది పెట్టినట్టే అని అర్థం. పూజ ఎవరి ఇంట్లో జరిపిస్తారో ఆ ఇంటి దంపతులు పీటల మీద కూర్చుని ఆ స్వాముల సమక్షంలో విశేషమైన అయ్యప్ప పూజ చేయిస్తారండి. అయ్యప్ప భజన ముగిసిన తర్వాత ఆ దంపతులు ఆ స్వాములకు తామే స్వయంగా భోజనం వడ్డించి వారి కడుపు నిండా భోజనం పెట్టి వారు పూర్తిగా తిన్న తర్వాత వాళ్ళు చేతులు కడుక్కొని ఆ విస్తరలు తీసేసి స్వాములు తిన్న ఆ ఎంగిలి చేతుల్ని కడిగి వారి పాదాలకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. అయ్యప్ప స్వామికి కన్యస్వామి అంటే చాలా ఇష్టం అంటండి. అందుకే స్వాముల్లో ఎవరైనా కన్యస్వామి ఉంటే ముందుగా ఆ స్వామి దగ్గరే అందరూ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంటే చాలా మంచిదంట. మీలో ఎవరైనా ఇలా ఇంట్లో భజన పెట్టించుకోవాలనుకుంటే ఇంట్లో భజన పెట్టించే స్తోమత అవకాశం లేకపోయినా కనీసం ఒక స్వామికైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టచ్చు. లేదా 3, 5, 11 మంది. అంతకు మించి కూడా మన స్తోమతను బట్టి బయట కూడా ఈ సీజన్లో స్వాములకు ప్రత్యేకంగా భోజనాలు వండే హోటల్స్ ఉంటాయండి. అక్కడికి వారిని తీసుకువెళ్ళి భోజనం పెట్టించి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి తాంబూలు అలాంటివి ఇచ్చి వాళ్ళ కాళ్ళకైతే నమస్కారం పెట్టుకోవచ్చండి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఈ పూజ జరిపించుకోవాలి అనుకుంటే ముందుగా 3, 5, 11 మంది అంతకు మించి అయినా సరే స్తోమతను బట్టి
పూజ జరిపించుకోవాలనుకుంటే ముందుగా 3 లేదా 5, 11 మంది లేదా అంతకు మించి మీ స్తోమతను బట్టి స్వాములను ఆహ్వానించి ముందుగా వారికి చెప్పాలండి. వారు పూజకు కావలసినవన్నీ ఏర్పాటు చేసుకొని పూజకి ఏమేమి అవసరమో అడిగితే వాళ్ళు మనకి వివరంగా చెప్తారండి. అవన్నీ తీసుకొచ్చుకొని ఉదయాన్నే గురుస్వామి వచ్చి, గురుస్వామి అంటే ఎక్కువ సార్లు అయ్యప్ప మాల వేసిన వారని అర్థం, ఆయనతో పాటు ఇంకొంతమంది స్వాములతో ఉదయాన్నే వచ్చి దగ్గరుండి పూజకు సంబంధించినవి చేస్తారు. వారే దగ్గరుండి పూజ మరియు భజన కార్యక్రమం జరిపిస్తారు. పూజకు మెయిన్గా కావాల్సినవి ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఎక్కువగా కొనాల్సి వస్తుంది. మిగతావి పూజకి తగ్గట్టుగా కొనుక్కోవచ్చు. ఆ రోజు మాకు అదృష్టం అనుకోవాలి. మేము పూజ చేయించుకోలేకపోయినా మా రిలేటివ్స్ వాళ్ళ వల్ల మేము స్వామి పాదాలకు, అంటే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి పాదాలకే మొక్కే భాగ్యం కలిగింది. ఆ తర్వాత భోజనం కూడా చేశాము. నిజంగా చెప్పాలంటే ఆ టైంకి అలా అక్కడికి వెళ్ళగలిగాం. ఆ కార్యక్రమంలో మాకు స్థానం కలిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఆ రోజు 11 మంది అయితే వచ్చారండి. 7 అయ్యప్ప స్వాములు, 4 భవానీలు అయితే వచ్చారండి. ఇంకా ఎక్కువ మందినే పిలిచారంట, కానీ వాళ్ళు ఇంకా వేరే చోట పూజలు ఉండడం వల్ల భజనకి వెళ్ళిపోయారండి. ఇంకా 11 మంది స్వాములకి భోజనాలు పెట్టారు. అలాగే మా రిలేటివ్స్లో కూడా కొంతమందిని పిలిచారండి. మొత్తం కలిపి ఒక 50 మంది అయితే వచ్చారు. ఇంకా స్వాములు భోజనాలు చేసేసిన తర్వాత వాళ్ళకి తాంబూలంగా మనం దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్, ఇంకా మన స్తోమతను బట్టి ఏవైనా ఇచ్చుకోవచ్చండి. అలాగే వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి కాళ్ళకి దండం పెట్టేసుకుని ఆశీర్వాదం తీసుకోవడమే. ఇదండి మా అయ్యప్ప స్వామి పూజ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.